సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు ఈ దేవుని వాక్యం విని అనేకులకు మీరు షేర్ చేసినట్లయితే మీరు కూడా దేవుని పని చేసినట్లు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నేను చెప్తున్నటువంటి వాక్యాలని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలండి. ఎంతో దూరం నుంచి 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ నేను వాక్యాన్ని బోధించుండగా ఈ వాక్యాన్ని అందరూ కూడా గ్రహించి వినండి. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. మీకు దేవునికి కృప ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. గమనించినట్లయితే మరొక చిన్న పాఠాన్ని మనం బోధించుకుందాం. క్రైస్తవులకు సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. క్రైస్తవులకి సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరం ఉందండి. క్రైస్తవులు అన్నటువంటి వారు ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే క్రైస్తవులు అనగా మరి గొప్పవారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రైస్తవులు అనగా ఉన్నతమైన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అనగా ఈ లోకంలో నుంచి వేరుపరిచిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అనగా ఎలుగు సంబంధులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అనగా ఆయన భయభక్తులు కలిగి ఉండేవారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అనగా మరి నిత్య జీవనం గురించి పోరాడేవారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులకు సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరం ఉందండి. సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ప్రమాదానికి ముందు మనం ఎలాగైతే సిద్ధంగా ఉంటామో, ఏదైనా తుఫాను వస్తుందండి ఎలాగ ఉంటారండి అందరూ భౌతికంగా వస్తే రాని అనుకుంటారా? తుఫాను వచ్చి ఇదంతా పడిపోద్దని ముందు అవగాహన కలిగి ఉండి ప్రభుత్వం వారు మంచి ప్లేస్కి ఉన్నవారిని ఎక్కడైతే తుఫాను వస్తుందో అక్కడి నుంచి మారుస్తూ ఉంటారు. ఇది భౌతికమైనది. మరి దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలంటే మన సిద్ధపాటు అవసరమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదువుకుందామండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చను. ఆ దినమున ఆకాశం మహాధనితో గతించిపోవును. పంచభూతములు మిక్రమైన విరాండంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవునని గనుక ఆకాశం రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆప్యాసించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మన భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే ప్రభు దినం ఎలా ఉంటుందంటే ఇప్పుడు భౌతికంగా ఆలోచించినట్లు దొంగ తెలిసి రాడండి. ఎవరికైనా తెలిసి వస్తాడండి దొంగ? తెలియకుండా వస్తాడు. అలాగే ప్రభు వస్తాడని ఆ వాక్యం అక్కడ రాయబడ్డ సందర్భం. ఈ విషయాన్ని మనం గమనించాలంటే రహస్యంగా వస్తాడు ఆయన అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. మనం గమనించినట్లయితే లూకా సువార్త 17:26లో మనం చదువుకున్నట్లయితే నోహు దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుని దినముల్లో కూడా జరుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నోహు దినంలో జనప్రలయం ఏ విధంగా వచ్చిందో మనుషు కుమారుని దినంలో జరుగును అన్నటువంటి విషయం రాయబడ్డది. అంటే జలప్రలయం గురించి రాయలేదు ఆయన. అంటే ఇవన్నీ కూడా లయమైపోతాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి.
ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. నోహ దినంలో ఏవైతే జరిగిందో మనిషి కుమారుని దినంలో కూడా జరిగిందంటే, మనిషి కుమారుడు అనగా ప్రభువైన క్రీస్తు వారు మరి 2 రాకడలో మరి ఆకాశము, భూమి, ఈ కృత్యములు అన్నీ కాలిపోతాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గుర్తు ఎరగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక వచ్చినాన్ని మనం చదువుకుందామండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినముని గూర్చియో గడియ గూర్చియో తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందున దూతైలైనను కుమారుడైనను ఎరగరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏ దినమండి? 2వ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభుని క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు కుమారుడా నువ్వు వెళ్ళు అనగానే ఆయన వచ్చేయాలి. అది కుమారునికి తెలియదంత, పరలోకమందున్న దూతకు కూడా తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరొకసారి మనం చదువుకుందాం. ఆ దినముని గూర్చి ఆ గడియని గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషుడికైనను పరలోకమందుల దూతలకైనను కుమారుడైనను ఎరగరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రికి మాత్రమే తెలుసును ఆ విషయము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రైస్తవులు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే 2వ రాకడ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, కనురెప్పపాటున వస్తుంది. మనం సిద్ధం కలిగి ఉండాలి. మనం ఎక్కడికైనా భౌతికంగా ప్రయాణం చేసినప్పుడు సిద్ధపడి ఉంటాం. ఎలా? ఒక ఊరు వెళ్ళాలంటే మనం అన్నీ చదువుకుని ఉంటాం, సిద్ధపడి ఉంటాం. సిద్ధపాటు లేనట్లయితే ఏ పని చేయలేమండి. కానీ ఇది ప్రాముఖ్యమైన సిద్ధపాటు విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. క్రైస్తవులు సిద్ధపాటు అవసరం. ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. ఆ ఒత్తాళ్ళ సోదాములు అన్నాక వీల్లేదు. వచ్చినప్పుడు ఆయన వారిని ఆయన ఎరుగుతాడంటండి. ఆయన వారిని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే మార్కు సువార్త 13వ అధ్యాయము 35-36 కూడా మనం చదువుకుందాం. 35-36 ఇంటి యజమాను ప్రొద్దుగుకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుట చూచునేమో కనుక మీరు మెలకుగా ఉండుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మెలుగు అవసరం అండి. మెలకుగా ఉండవలసిన అవసరం ఉంది. మెలుకు కలిగి ఉండాలి. విశ్వాసం నిలకడ కలిగి ఉండాలి. పౌరుషం గలవారై ఉండాలి. బలవంతులై ఉండాలంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎలా ఉండాలంటే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరసం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయడని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి. అంటే మనం మెలుకు అంటే మరి ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనం మెలుకుగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు మనం మార్కు సువార్త 35-36 అదే చదువుకున్నాం. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందామండి. 35-36 మార్కు సువార్త 13వ అధ్యాయం 35-36 ఇంటి యజమానుడు ప్రొద్దుగూకున వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుగుయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. 36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవట్టు చూసినేమో కనుక మీరు మెలకుగా ఉండి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మెలకుగా ఉండాలి అంటే అకస్మాత్తుగా వస్తాడంటండి ఆయన. అప్పుడు మనం అప్పటికప్పుడు చదువుకోవడానికి వీల్లేదు. బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె ఉండడానికి వీల్లేదు. బుద్ధి లేని కన్యకలకు మెలుగు లేదు. బుద్ధి లేని కన్యకలు లైట్ తీసుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు ఒక దివిటీలు ఆరిపోకుండా ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని జ్ఞాపం చేసుకోవాలి మనం. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఎప్పుడు వస్తాడులే చూద్దాం, వచ్చినప్పుడే పెళ్లి కుమారుని ఎదుర్కొందాం అనుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు మరి వాళ్ళ దివిటీలు ఆయిల్ వేసుకుని వచ్చారు. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ కూడా తెచ్చుకున్నారు. అప్పుడు ఆయిల్ బుద్ధి లేని కన్యకలుగా అయిపోతున్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఏమని? మీ దగ్గర ఉన్న ఆయిల్ కొంచెం ఇస్తారా, మాకు మా దివిటీలు ఆరిపోతున్నాయి అంటే. అప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు, మీకును మాకు నీది సరిపోదేమో, సావుకారు దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్త 16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వారికి ఫలమిచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనుష్య కుమారుడు ఇచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు అంటే దూతలతో కూడా రాబోచున్నాడు ఆయన. ఎవరి క్రియలు చెప్పిన వారికి ఫలమిస్తాడు
అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం గమనించినట్లయితే బుద్ధి కలిగిన కన్యకల గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకొని ఉన్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 1 నుండి 13 వరకు మనం చదువుకుందామండి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకున్న పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలేనది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకొని పోయేరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25 1 నుండి 13 వరకు. వారందరూ కునికి నిద్రించుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనుటకు రండి అని కేక వినబడెను. అప్పుడు కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, బుద్ధి లేని కన్యకులు, మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇమ్మని బుద్ధి గలవారిని అడగ్గా, అందుకు బుద్ధి కలిగిన కన్యకులు, మాకును మీకును ఇది చాలనేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడి అని చెప్పిరి. వారు కొనుక్కోబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తగిన కన్యకలు వచ్చే, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఆ దినమైనను గడియని మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి అన్నటువంటి విషయాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మెలకు అవసరం. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ 10 మంది ఒకే ఉద్దేశంతో ఉన్నారు వచ్చినప్పుడు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన కన్యలు మెలకుగా ఉన్నారు, తర్వాత ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళ దివిటీల్లో ఆయిల్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వారు దివిటీల్లో మరి ఉంచుకోవడానికి తెచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళలో ఒక ఆలోచన ఎలా ఉందంటే, పెండ్లి కుమారుడు ఏ టైంనన్నా రావచ్చు, ఎదుర్కోవాలి అంటే మనం ముందే సిద్ధపడి ఉండాలి అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దినాల్లో క్రైస్తవులు అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారా అని మరి దేవుడు మనకి హెచ్చరికిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం మత్తయి సువార్తలోకి వెళ్దామండి. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన దగ్గర ఏముందంటండి, ఒక చట్టం ఉంది, ఒక గ్రంథం ఉంది. చేటనగా ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమనగా ఈ లోకాన్ని బాగా శుభ్రం చేసి గోధుమ అనగా దేవుని అని భయభక్తులు గలవారిని ఒక దిక్కుని పెట్టి ఆరిన అగ్నితో పొట్టుని కాల్చివేయని దేవుని మాట ఉన్నటువంటి వాడిని అగ్ని గంధమునకు ఆయన పంపిస్తాడు నరకానికి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. క్రైస్తవులు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎనీ టైం కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు అదే చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముగింపులో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. జయించేవాడు అలాగ తెల్లని వస్త్రం ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టగా, నా తండ్రి ఎదుటను తన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందాము. మరి సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినిగాక అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే మనం జయిస్తాము అన్నటువంటి లేఖనాన్ని ముగింపులో మనం ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్నాడు క్రైస్తవుల్ని. మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. సిద్ధపాటు ఏంటో గ్రంథం ద్వారా కానీ తెలియపరుస్తున్నాడు. సిద్ధపాటు ఏంటో అనేక మంది ప్రవర్తల ద్వారా కానీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యం విని గ్రహించి అనేకులకి మీరు షేర్ చేయవలసిందిగా నా హృదయపూర్వకంగా బ్రతిమాలు వేడుకొనిచున్నాను. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. నాయన, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తాంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సిద్ధపాటు కలిగి ఎలాగైతే ఉండాలో క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. మీ కృతజ్ఞతలు. క్రైస్తవులు అంటే మేము సిద్ధపాటు కలిగి మరి పెళ్లి కుమారుని ఎదుర్కొనేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
అదేవిధంగా తండ్రి మీ చిత్తం ఏముందో అది చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. బుద్ధి కలిగిన కన్నికల వలె ఉండేటట్లు మీరు సహాయం చేయండి. బుద్ధి లేని కన్నికల వలె ఉండకుండా మరి బుద్ధి కలిగే కన్నికల వలె ఉండేటట్లు మంచి ఆలోచన మా అందరూ కూడా దయచేస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని విని గ్రహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారాగా సహోదరులు జాను గారు మమ్మల్ని ప్రోత్సహించి మరి ఆయన చేస్తున్న పని విషయంలో మీరు సహాయం చేయండి, కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా రమణ గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు మరి మీ వాక్యాలను ఈ విధంగా నేను బోధించడానికి ఈ సమయాన్ని, సందర్భాన్ని, సమస్తాన్ని మీరు ఇచ్చిన విధానం పట్ల మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ అక్షానుసారంగా జీవించి భాగ్యం మాకు దయచేస్తున్న విధానం పట్ల మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ మాకు మేము తగ్గించుకుని మీరు నిశ్చయించినట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన మీ పాత్రను చేర్చుకుంటారని క్రీస్తు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.